మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఆ విచిత్రమైన అనుభవం వస్తుంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. కానీ మనసులో మాత్రం ఇది నేను ముందే చూశాను అనే బలమైన ఫీలింగ్. అది కల కాదు, నిజంగానే మనం ఆ క్షణంలో ఉంటాం. కానీ ఆ క్షణం మనకు పరిచయమైందని ఎందుకు అనిపిస్తుంది? ఈ మిస్టరీని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అనుభవించారు. సైంటిస్టులు కూడా దీనికి సమాధానం కోసం దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు. ఇది కేవలం ఒక మెదడు తప్పిదమా, లేక మన ఆత్మ గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుందా? ఈరోజు మనం డిజావు వెనుక దాగిన రహస్యాలను విప్పేద్దాం. డిజావు అంటే ఏమిటి? డిజావు అనే పదం ఫ్రెంచ్ భాషలోనిది. దాని అర్థం ఇప్పటికే చూసినట్టుగా అనిపించడం. సాధారణంగా మనం ఏదైనా కొత్త సంఘటనను చూస్తే మెదడు దాన్ని కొత్త అనుభవంగా గుర్తుంచుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మెదడు గందరగోళానికి లోనవుతుంది. అది ఒక కొత్త అనుభవాన్ని పాత జ్ఞాపకమని పొరబడుతుంది. ఆ క్షణంలో మనకు ఒక తప్పుదోవలో ఉన్న గుర్తింపు అనిపిస్తుంది. అదే డిజావు. ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయి, సుమారు 70% మంది జీవితంలో కనీసం ఒకసారి డిజావు ఫీలింగ్ అనుభవిస్తారు. ఇది ఎక్కువగా 15 నుండి 30 సంవత్సరాల వయసులో జరుగుతుంది. సైంటిస్టులు చెబుతున్నారు, ఈ వయసులో మెదడు ఫాస్ట్గా డేటా ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఈ మాయా ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. మెదడు ఎలా పనిచేస్తుంది? సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్. మన మెదడులో 2 ప్రధాన వ్యవస్థలుంటాయి. మెమరీ సిస్టమ్ జ్ఞాపకాలు, అనుభవాలను నిల్వ చేస్తుంది. పర్సెప్షన్ సిస్టమ్ ప్రస్తుతంలో జరుగుతున్నది గుర్తిస్తుంది. సాధారణంగా ఈ 2 వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ వ్యవస్థల మధ్య మిల్లీసెకండ్ లెవెల్ డిలే వస్తుంది. దాంతో ప్రస్తుత సంఘటనను మెదడు పొరపాటుగా ఇప్పటికే తెలిసినది అని రికార్డ్ చేస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక కొత్త కెఫేలోకి వెళ్ళినప్పుడు లైటింగ్, వాసన, సంగీతం అన్నీ ముందు ఎక్కడో చూసిన ప్రదేశానికి దగ్గరగా ఉంటే మెదడు పాత ఫైల్ ఓపెన్ చేసినట్టుగా ఫీలింగ్ ఇస్తుంది. ఆ క్షణం మీరు ఇది నేను ముందే చూశాను అనిపించుకుంటారు. ఇది శాస్త్రవేత్తలు టెంపరల్ లోబ్ మిస్ఫైర్ అని పిలుస్తారు. కొంతమంది న్యూరాలజిస్టులు చెబుతారు, డిజావు అనేది చిన్నపాటి స్మృతి తిప్పు, మెమరీ గ్లిచ్ మాత్రమే. మెదడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఒకేసారి 2 చోట్ల ట్రిగ్గర్ అవ్వడం వలన కొత్త సంఘటనను పాత జ్ఞాపకం అని తప్పుగా గుర్తిస్తుంది. మాడిటరీ హ్యాండ్స్. ఇంతవరకు మనం తెలుసుకున్నది, డిజావు అనేది ఒక సహజమైన మెదడు ప్రాసెస్ తప్పిదం. ఇది ఎక్కువగా ఫాస్ట్ థింకింగ్ ఉన్న యువతలో జరుగుతుంది. ఇది సీరియస్ సమస్య కాదు, మెదడు చాలా శక్తివంతంగా పనిచేస్తుందనే సూచన.